హలో అందరికీ, ఎంతో క్రిస్పీగా ఉండే గులాబీ పూల రెసిపీ ఇప్పుడు చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ముప్పావు వంతు పంచదార మంచిగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయినాక అందులో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని లాస్ట్కి మనం ఒక ఫింగర్ డిప్ చేస్తే దానికి అంటుకునే విధంగా మనం డిప్ చేయాలి. ఇప్పుడు గులాబీ పూల గుత్తులు 2 తీసుకుందాం. ఒకటి నాన్ స్టిక్ ఉంటుంది, నార్మల్ నాన్ స్టిక్ అయినా ఐరన్ అయినా ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కినాక గులాబీ గుత్తులు కూడా ఆయిల్లోనే పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా గులాబీ పూల గుత్తు 3/4 డిప్ చేసుకొని అందులో పెట్టగానే మనకి ఒక 2 మినిట్స్లో అది గుత్తు నుంచి విడిపోతుంది. విడిపోయినాక గులాబీ పూలు అనేవి 2 వైపులా తిప్పుకుంటూ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా మంచిగా వేయించుకొని తీసేయడమే. ఎంతో కరకరలాడే టేస్టీగా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయండి. ఇలా మిగతా పిండి అంతని కూడా డిప్ చేసి అట్లా మనం వేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.